తాడేపల్లి స్టేషన్లో 3 కేసులు ఉన్నాయి. మావి 3 కేసులు కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మరి పోలీసు వాళ్ళు నన్ను మోసం చేశారు. వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తాను. రైటరు సుధీర్, బాబురావు, మరి కానిస్టేబుల్ తిరుమలరావు, కానిస్టేబుల్ ఎస్ఐ గారు వెంకటప్పారావు గారు, సిఐ గారు మరి ఆయన పేరు తెలీదు, ఎత్తుగా ఇట్టుకుంటాడు, కొద్దిగా మెల్లకన్నా ఉంటుంది ఆయనకి. వీళ్ళు మాకు అన్యాయం చేశారు. మరి ఇంకొక ఎస్ఐ కూడా ఉన్నారు, ఆ ఎస్ఐ పేరు కూడా నాకు తెలీదు. మరి 3 కేసులు నాకు తాడేపల్లిలో ఉన్నాయి. నాకు ఎటువంటి పరిష్కారం జరగకుండా చేశారు పోలీసు వాళ్ళు. నేను ఇప్పుడు ఈ కేసుల గురించి నేను ఒక అప్లికేషన్ రాసి చంద్రబాబు అన్నయ్యకి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్కి నేను ఒక అర్జీ పెట్టుకుంటాను. ఒక అర్జీ పెట్టుకొని నాకు తాడేపల్లిలో స్టేషన్లో అన్యాయం చేశారయ్యా అని వాళ్ళ పేర్లతో సహా రాసి నేను అర్జీ తీసుకెళ్ళి మరి చంద్రబాబు అన్నయ్యకి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్కి, ముగ్గురికి 3 అర్జీలు నేను పెట్టుకుంటా. నాకు ఎటువంటి పరిష్కారం కాలేదు కాబట్టి పోలీసు వాళ్ళు కూడా నన్ను బెదిరించి చాలా బాధ పెట్టారు. మరి తాడేపల్లి ఎంఆర్ఆవు, మరి పద్మభూషం ఎంఆర్ఆవు, శ్రీనివాసరెడ్డి, తిరుమల వెంకటేశ్వరరావు ఎంఆర్ఆవులు, ఈఆర్ఆవు ఆర్య సర్వే గారు, డిటి గారు, వీళ్ళు నన్ను మోసం చేశారు. దేని గురించి అంటే ఇది భూమి సమస్య గురించి. 5 ఎకరాల 18 సెంట్లు భూమిని కబ్జా చేసి నన్ను మోసం చేసి ఏ పరిష్కారం కాకుండా నాకు చేశారు. నన్ను ఇంటికి వచ్చి బెదిరించి మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ నా ఇంటికాడికి వచ్చి రోడ్ల మీద ఇంటి దగ్గర నన్ను బెదిరించి నా మీద ఎదురు కేసులు పెడతానని చెప్పి నన్ను బాధ పెట్టారు. నాకు న్యాయం జరగకపోక నన్ను హింసించారు, చాలా బాధ పెట్టారు. మా కుటుంబాలని, మమ్మల్ని, మా బిడ్డల్ని చాలా ఏదిచ్చారు. చాలా మేము బాధపడ్డాం. గుంటూరు జిల్లా తాడేపల్లి మరి ఈ వీడియో చేస్తున్నాను, మీరు అందరూ చూడండి, వినండి. మరి మేము మా బాధలు కూడా చెప్పుకున్నాం, మా సమస్యలు చెప్పుకుంటున్నాము. చాలా హింసించారు మమ్మల్ని, చాలా బాధ పెట్టారు. మరి పరిష్కారం మాకు ఇంకా న్యాయం కాలేదు, న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మరి మాకు న్యాయం చేయండి. న్యాయం కోసం ఎంతో పోరాడుతున్నా నేను. మాకు అన్యాయం చేశారు వీళ్ళందరూ కలిసి. మరి కబ్జాదారులతో కొమ్మక్కైపోయి వాళ్ళు మాకు న్యాయం జరగకుండా చేశారు. మరి సీతానగరం మాకు భూములు వచ్చింది కూడా మహానాడు సీతానగరం. మరి ఆక్రమించిన వాళ్ళు, భూ ఆక్రమించిన వాళ్ళు కూడా సముద్రాల చెరుబాబు, బాలసాని రాజేశ్వరరావు, ఆ 2 కుటుంబాలు కలిసి కబ్జా చేశారు. మా మీద దాడులు చేయటం కూడా సముద్రాల చెరుబాబు కుటుంబం వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు మా మీద దాడి చేశారు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు మా మీద దాడి చేశారు. 10 సార్లు మమ్మల్ని పిలిపించి మీకు పరిష్కారం చేస్తారా అండి అని మమ్మల్ని కొట్టి గందరగోళం చేసి మా ఒళ్ళు రక్తాలు కరిగట్టు చేశారు. వాళ్ళు మా ఇంట్లో మా బిడ్డల్ని మమ్మల్ని చంపేయబోయారు. చాలా బాధ పెట్టారు, చాలా హింసించారు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బెదిరియటం, పోలీసు వాళ్ళు వచ్చి బెదిరియటం, కబ్జాదారులు బెదిరియటం, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు బెదిరియటం, జాయింట్ కలెక్టర్ బెదిరియటం మమ్మల్ని. గుంటూరు జిల్లా తాడేపల్లి, సీతానగరం, మహానాడు, గోరా కాలనీ మాకు భూములు వచ్చింది. నేను ఇప్పుడు తాడేపల్లిలో బోసం సెంటర్లో అద్దెకుంటున్నా. మరి మేము పెట్టే వీడియో అందరూ చూడండి. ఆ సమస్య ఏంటంటే భూమి సమస్య. మమ్మల్ని చాలా బాధ పెట్టి, చాలా హింసించి మరి చేశారు. ఈ రకంగా మమ్మల్ని ఏదిస్తున్నారు, మరి ఈ రకంగా బాధ పెడుతున్నారు మమ్మల్ని. మాకు ఇప్పటికన్నా న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మరి ఆ సమస్య అనేది పెద్దోళ్ళ కాడికి వెళ్తే బాగుంటుంది. మరి చంద్రబాబు అన్నయ్య కాడికి, లోకేష్ బాబు కాడికి, పవన్ కళ్యాణ్ కాడికి మా వ్యవహారం వెళ్తే మేము న్యాయం జరిగింది అనుకుంటున్నాము. మేము పెట్టే వీడియోలు అందరూ చూడండి. మేము ఎంతో బాధల్లో ఉన్నాం, ఎంతో సమస్యల్లో ఉన్నాం మేము. మరి గెలిచారు కాబట్టి ఇప్పుడు మరి ఏదన్నా మా మీద కొద్ది దయ్యా కనికరం చూపిస్తే బాగుంటుంది. మరి మేము చాలా సమస్యల్లో, బాధల్లో ఉన్నాం. కానీ నేను ఎన్నిసార్లు పార్టీలు కూడా ఎండ అనకుండా, గాలి అనకుండా, వాన అనకుండా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎక్కడ పడితే ఆడికి వచ్చాను.
మరి మీటింగులు చూశాను, మీటింగులు విన్నాను. మరి చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబుయ్యి, మరి మరి చంద్రబాబు అన్నయ్య కోడలు కానీ వీళ్ళందరూ కూడా కలిసి నేను మాట్లాడి నా సమస్య కూడా చెప్పాను వాళ్ళకి. మరి ఎంతో బాధపడుతున్నాం, ఎంతో సమస్యల్లో మేము ఇరుక్కుపోయినాము. మరి కబ్జాదారుల్లో ఇరుక్కుపోయి కబ్జాదారులు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారు. కబ్జాదారులు మమ్మల్ని చాలా మోసం చేశారు. మమ్మల్ని మా ఎమ్మన బెదిరించి, మా పొలాలు నూకేసి, మమ్మల్ని బాధ పెట్టి, మా బిడ్డలను బాధ పెట్టి, మా తల్లిదండ్రులు లేకుండా చేసి, మా తల్లిని లేకుండా, అన్నదమ్ములు లేకుండా చేశారు. ఈ రకంగా ఏదిచ్చి మమ్మల్ని చాలా బాధ పెట్టారు. మరి నేను ఇప్పుడు కాయల వ్యాపారం చేస్తాను, మామిడికాయల వ్యాపారం. మరి మామిడికాయలు వ్యాపారం చేస్తాను. మరి ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను. పొద్దునానంగా వచ్చాను, రోడ్డు మీద ఉన్నాను ఇప్పుడు నేను. మరి ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరలో ఉన్నాను, తెలుగుదేశం ఆఫీస్ దగ్గర ఉన్నాను. గేట్ సెంటరు తెలుగుదేశం ఆఫీస్ దగ్గరలో ఉన్నాను నేను. మరి నేను ఎంతో బాధపడుతున్నాను. మళ్ళీ హింసించేశారు నన్ను, చాలా బాధ పెట్టారు నన్ను. అధికారులు కానీ కబ్జాదారులు కానీ చాలా బాధ పెట్టారు నన్ను. అసలు ఎంత బాధ పెట్టారంటే ఒక్క నరకం చూపించారు నాకు నైటు పగులు నిద్ర లేకుండా, మనశ్శాంతి లేకుండా, తిండి తినకుండా, నీళ్ళు తాగకుండా నన్ను చాలా హింసించారు. నేను పొస్తులుండి మరి స్టేషన్లో 3 రోజులు 4 రోజులు నన్ను మాకు కూర్చోబెట్టారు, మా కుటుంబాలని నన్ను మరి రకం చేశారు. తిండి తిప్పలు లేకుండా ఉన్నాం, గుడ్డలు కూడా మార్చుకోవట్లేదు, స్నానాలు చేస్తాక లేకుండా నైట్ పగలు ఆడవాళ్ళని కూడా స్టేషన్లో కూర్చోబెట్టి మమ్మల్ని ఏదిచ్చారు, చాలా బాధ పెట్టారు. తిండి లేదు, నీళ్ళు అట్టే ఉండేవాళ్ళు స్టేషన్ కాడ కూర్చొని. మా పాపని గుడ్డలు చించేసి రక్తాలు కారుకుంటా మేము స్టేషన్లోకి వస్తే అలాగ మేము కండ కప్పుకొని కూర్చోబెట్టాం. వయసు పిల్ల 25 సంవత్సరాల పిల్లని ఆ రకంగా చేశారు. ఒక రేప్ కేసులాగా చేశారు. మాకు న్యాయమే జరగలేదు. పొలం కాడికి పిలిపించి వెంకటప్పారావు ఎస్ఐ ఫోన్ చేసి నాకు, మీ దగ్గర ఏమన్నా అయితే ఆధారం అంటే ఆధారాలు మొత్తం ఎత్తుకెళ్ళాను, ఒరిజినల్ పట్టాలు, ఇంటికి పొలం ఇవన్నీ. కానీ మరి ప్రతిదీ మేము ఒరిజినల్ ఎత్తుకొని వెళ్ళాను, కవర్లో పెట్టుకొని. పొలం కాడికి వెళ్ళాను. పొలం కాడ 30 మంది చుట్టూ కమ్మేశారు. మా చుట్టూ కమ్మేసి మా మీద దాడి చేసి రాళ్ళతో కొట్టి, కర్రలతో కొట్టి పిల్లని ఒక రేప్ కేసులాగా చేశారు మా పాపని. మరి బట్టలని చించేసి రక్తాలు కారుకుంటా మేము స్టేషన్కి వస్తే మమ్మల్ని పట్టించుకోవాలా. మమ్మల్ని పరిష్కారం, మాకు ఎటువంటి పరిష్కారం మాకు జరగలేదు. ఆ కేసు కూడా తారుమారు చేశారు. వాళ్ళకి డబ్బులకి అమ్ముడిపోయి న్యాయం జరగకుండా చేశారు. మరి సీతానాగరం వాళ్ళది మన భూములు ఆక్రమించిన వాళ్ళు, మరి బాలసాని రాజేశ్వర కుటుంబం, సముద్రాల చిరబాబు కుటుంబం వాళ్ళు ఆక్రమించారు. మా మీద ఎదురు కేసులు పెట్టి మమ్మల్ని స్టేషన్లో బాతలు పెట్టి ఎంతో హింసించారు. మరి అధికారులందరూ కూడా వాళ్ళతో కొమ్మక్కైపోయి మాకు న్యాయం జరగకుండా చేశారు. వాళ్ళు ఇచ్చే డబ్బులు తిని, వాళ్ళు ఇచ్చే గడ్డి తినీళ్ళు మమ్మల్ని చాలా హింసించారు. మా భూములు బాగొట్టుకొని మేము బాధపడుతున్నాం. 5 ఎకరాలు 18 సెంట్లు భూమి, ఒక్క చెంటు మా కింద లేకుండా చేశారు. ఇప్పుడు మరి ఏ ఆధారం లేకుండా చేశారు. అడంగల్లో రికార్డులు మా పేరులో ఉన్నాయి. మరి 10 సార్లు వచ్చి కొలతలు వేసి సర్వే చేసి మీ భూములు ఎక్కడ ఉన్నాయి చూపించమంటే మేము అన్ని సార్లు మేము చూపించాము. మరి చూశారు, సర్వే చేశారు, కొలతలు వేశారు, మాకు ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. మరి అధికారులు ఈ రకంగా చేసి వాళ్ళకాడ డబ్బు తినేసి వేరే సాటికి మారిపోతాం ఇలా చేశారు. మమ్మల్ని చాలా హింసించారు. మరి అధికారుల కాడికి నా సమస్య అనేది తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఎవరైనా సరే ఈ వీడియో కాదు చూస్తే అది పెద్దల దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరి అధికారులకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మరి మీరు అందరూ చూడండి. మా సమస్య అనేది మరి భూమి సమస్య చాలా బాధలు పెట్టారు నన్ను, చాలా హింసించారు నన్ను. ఎన్నో బాధలు పడ్డాను నేను, ఎన్నో కష్టాలు పడ్డాను. వాళ్ళ చేతుల్లో నేను బతికి బయటపడ్డాను. నన్ను చంపేయబోయారు. మరి చంపేస్తాను ఇప్పుడు కూడా నన్ను బెదిరిస్తున్నారు. నేను చంపేస్తాను, నేను పొడి చేస్తాను, నరికేస్తాను అని చెప్పి నన్ను చాలా బెదిరింపులు అయిపోతున్నాయి. ఆయన నేను డేరుగా ఎదుర్కొని తిరుగుతున్నాను. నేను భూమి మీద బతుకున్నాను. ఇంకా నేను వాళ్ళు నన్ను చంపేస్తాను, ఏ టైంలో చంపేస్తారో మరి తెలియదు, చంపేస్తామని నన్ను భయపెట్టారు, బెదిరించారు. కత్తులు గొట్టలు ఎత్తురా నా మీదకి ఈ రకం చేసి నన్ను బెదిరించి నన్ను ఈ రకంగా ఏదిచ్చారు. నన్ను, నా బిడ్డల్ని, మా కుటుంబాన్ని, మా తోడుపుట్టిన వాళ్ళని, మా తన్నదమ్ములకి, అక్కజల్ని కానీ మమ్మల్ని కానీ చాలా బాధ పెట్టారు. మరి ఈ రకంగా చేశారు సీతానగర్లో. మరి మాకు భూమి 1980లో ఇచ్చారు. గవర్నమెంట్ ఇందిరాగాంధీ టైంలో వచ్చింది ఆ భూమి. 1980లో వచ్చింది. 80లో మాకు భూమి వచ్చి 81లో అమ్మేసామని చెప్పి పద్మపోసం ఎంఆర్ఓ అన్నాడు. మేము అమ్మలేదు. మా అమ్మని బెదిరించి ఆమెను బెదిరించి లాక్కున్నారు. ఆమె కొడుకుని చంపేసి ఆమెను కొట్టి చంపేసి ఈ రకం చేశారు. మాకు ఎటువంటి పరిష్కారం న్యాయం జరగలేదు. న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. మరి చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, మరి పవన్ కళ్యాణ్ గారు, మరి మీరు అందరూ మా వీడియో చూడండి, చూసి నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. మరి మీ అందరికీ వందనాలు.